జిల్ జిల్ జిలాని నేను చూసా డోమోని కాలనీ బా ఏముంది బా ఆ సినిమా నిజంగా చింతపండు రసం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రసం అమ్మాయిలు తింటారు పానీపూరి సినిమాలో ముందు మంచి స్టోరీ చికెన్ ముక్క మటన్ ముక్క బొమ్మ బ్లాక్ బస్టర్ పక్క అంటే సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయి భయ నిజంగా విఎఫ్ఎక్స్ బాగా నచ్చాయి విఎఫ్ఎక్స్ అంటే కళ్ళని వాట ఫీలింగ్ వస్తుంటా అంటే అరే ఎక్కడ మనం వేరే ప్రపంచంకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంటా అనమాట ఒక కలిగి చూసిన ఫీలింగ్ వస్తుంటాయి సలార్ వచ్చిన ఫీలింగ్ వస్తుంటది అదొక ఇంకా అంటే బీజం భయ నిజంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయ ఊరా కొట్టు కొట్టు ఏం కొట్టిండు భయ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు నిజంగా గంటలు గలగలేదు అంత భయం కొన్ని సీన్స్ భయపెట్టేశాడు సినిమా నిజంగా ట్యాంక్ బట్ లో ఉంది ప్రసాద్ ఐమాక్స్ నిజంగా సినిమాలో ఉంది మంచి క్లైమాక్స్. Thank you for the warm welcome we had today. We are extremely moved by the reception and the love the audience showed us today. Just excited to see how the audience. Sorry? Yes, that's what I'm saying. I was really moved and excited by the way they responded and they connected with the film. I'm very glad I got to see the film with the Telugu audience today. డిమాండ్ కాలనీ 2 అన్నమాట. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా ఇది ఒక హారర్ సినిమా, థ్రిల్లర్ సినిమా, ఎక్సైట్మెంట్ సినిమా అన్నమాట. అంటే సీన్ కూడా నెక్స్ట్ టైం అవుతుంది అని చెప్పి అలా వెయిట్ చేస్తూనే ఉన్నాం. నిజం చెప్పాలంటే డిమాండ్ కాలనీ పార్ట్ 1 కూడా నేను ఎప్పుడో చిన్నప్పుడు ఉన్నప్పుడు వచ్చింది. సో అలానే పార్ట్ 2 కూడా సినిమా అయితే నిజంగా భయం చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. వేరే లెవెల్ ఉంది సినిమా అయితే. సాంగ్స్ కానీ అసలు ఆ బీజిఎం ఎవడు కొట్టిండో కానీ నిజంగా వేరే లెవెల్ అన్నమాట. అంటే ఈ సినిమా మెయిన్ చెప్పాలంటే గ్రాఫిక్స్ అన్న. గ్రాఫిక్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. గ్రాఫిక్స్ కూడా సినిమా చాలా బాగుంది. డిమాండ్ కాలనీ లాస్ట్ వీక్ చెన్నైలో రిలీజ్ అయ్యి చాలా బాగుంది రిపోర్ట్ తో ఇప్పుడు ఈ వారం ఇక్కడ తెలుగులో రిలీజ్ చేయడం జరిగింది. నేను హారర్ సినిమాలు చాలా తక్కువగా చూస్తాను కానీ ఈ ట్రైలర్ చూసినప్పటి నుంచి ఫస్ట్ పార్ట్ హిట్ అయినప్పుడు చూడాలనిపించి నేను రియల్గా చూడడం జరిగింది. చాలా చాలా బాగుంది. న్యూ ఎక్స్పీరియన్స్. భయ్యా డిమోటీ కాలనీ పార్ట్ 2 వేరే లెవెల్ అని చెప్పాలి. నిజంగా అసలు పార్ట్ 1 అప్పుడెప్పుడో చూసాం. అరే చెన్నైలో చదువుకునేటప్పుడు దాని గురించి కథలు చెప్పుకుంటుంటే వింటుంటే భయం వేరే లెవెల్ ఉండేది. బట్ ఈ సినిమా చూసినప్పుడు ఒక క్యూరియాసిటీ, స్టోరీ మొత్తం అరే ఏం జరుగుతుంది ఏమవుతుందనే ఒక క్యూరియాసిటీ మెయింటైన్ చేశాడు డైరెక్టర్. వేరే లెవెల్ అయితే ఇందులో మెయిన్ గా హీరోయిన్ క్యారెక్టరైజేషన్ చెప్పాలి భయ్యా. చాలా మందికి క్యారెక్టర్లో ఇంపార్టెన్స్ ఉండాలి అంటే గ్లామర్ గా కనిపిస్తే వేరే సినిమా ఆఫర్లు వస్తాయి ఇలా చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ క్యారెక్టర్ కి ఇంపార్టెంట్ ఉందని చేశారు హీరోయిన్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నేను త్రో అవుట్ అరే ఏమైతుందిరా బాబు ఏంట్రా ఇది అని పిచ్చ ఇంటెన్షన్ గా చూసాను నేనైతే. సినిమా చాలా అంటే చాలా బాగా అనిపించింది. లాస్ట్ క్లైమాక్స్ ఉంటుందన్న మీ ఊహలకే అది. థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కటి ప్యాంట్ తడిచిపోవాల్సిందే అంత ఇది పెట్టారు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. సో దయచేసి థియేటర్కి రండి. డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. 1 చూసాను. ఆఫ్టర్ ఆయన 9 years టైం తీసుకున్నాడు. 9 years టైం తీసుకున్నట్టు పర్ఫెక్ట్ సీక్వెల్ ఇది. ఇంకా డిమాండ్ 3 ఎలా ఉంటది అనేది ఇంకా మా ఊహలకే వదిలేసాం. అసలు సినిమా అయితే కొన్ని షార్ట్స్ ఉంటాయి, కొన్ని ఆయన అనుకున్న సీన్స్ అయితే ఎక్సలెంట్. అసలు ఆ థాట్స్ మాకెందుకు రాలేదా అనిపించింది. చేయలేదు ఫస్ట్ ది సెకండ్ ఎలా కనెక్ట్ చేస్తాడా అని. ఫస్ట్ హాఫ్ లో చూసినప్పుడు అది పర్ఫెక్ట్ సీక్వెల్ అనిపించింది. ఇంకా క్లైమాక్స్ విషయంలో వస్తే అసలు ఆ థ్రిల్లింగ్ కి ఆ గూస్ బాంబ్స్ కి అసలు వేరే లెవెల్ ఉంది మూవీ. పర్ఫెక్ట్ వాచ్ బ్రో. ఈ వీకెండ్ కి అయితే ఈ సినిమా నేను సజెస్ట్ చేస్తాను. డెమంటో కాలనీ మూవీ 2 ఎక్సలెంట్ అందు భయ్యా. కంపల్సరీ వెళ్ళి వాచబుల్ మూవీ, హారర్ థ్రిల్లర్. మనం ఎక్స్పెక్టేషన్ చాలా హైప్ క్రియేట్ చేసింది. ఎందుకంటే డెమంటో కాలనీ 1 ఎంత హైప్ క్రియేట్ చేసిందో 2 కూడా అంత హైప్ క్రియేట్ చేసింది. ఎక్సలెంట్ ఉంది. ఎందుకంటే ఎప్పుడు చిన్నప్పుడు వచ్చింది డెమంటో కాలనీ 1. దాని 2కి చాలా వెయిట్ చేసా. అంటే 2 కొంచెం మనం ఒకసారి ట్రైలర్ వచ్చినప్పుడు ఈ మూవీ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేసా. మొత్తం అయితే మూవీ చూసాను. ఎక్సలెంట్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే హైలైట్, సెకండ్ హాఫ్ అయితే ఇంకా డబుల్ హైలైట్. మూవీ అయితే కంపల్సరీ వీళ్ళు వాచబుల్ మూవీ. ఎందుకంటే మూవీలో చాలా సస్పెన్స్ ఉన్నాయి, ఒక థ్రిల్లింగ్ ఉంది, ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ టైం మొత్తం రివీల్ చేశారు. డెమోటికల్ 1కి 2కి కనెక్షన్ బాగా రివీల్ చేశారు. ఎక్సలెంట్ అనిపించింది మూవీ. కంపల్సరీ వీళ్ళు వాచబుల్ మూవీ. దగ్గర ఉన్న డిఎస్ వెళ్ళి కంపల్సరీ వెళ్ళి చూడండి మూవీ అయితే. దాంట్లో మనకి 3 కూడా ఉంది. డెమోటికల్ 3 ఉంది. ఆ 3 కూడా మనకి సస్పెన్స్ క్రియేట్ చేశారు. లాస్ట్ ఫైనల్ లో మనకి ఒక సస్పెన్స్ క్రియేట్ చేశారు. అది మాత్రం హైలైట్. కంపల్సరీ వెళ్ళి ఈ మూవీ చూడండి, బాగుంది. డిమాంటీ కాలనీ 2 డిమాంటీ కాలనీకి నెక్స్ట్ లెవెల్ ఉంది. సినిమా చాలా బాగుంది. డైరెక్టర్ తీసుకున్న విజన్ అంటే ఫస్ట్ కి సెకండ్ ని ఎలా లింకప్ చేస్తారో అనుకుంటే
ఆ ఫస్ట్ ని సెకండ్ కి లింకప్ చేసిన విధానం చాలా బాగుంది. ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా ఎంగేజింగ్ గా స్టోరీని ఫస్ట్ హాఫ్ అలాగే కూర్చోబెట్టారు. సెకండ్ హాఫ్ కూడా సీటెజ్ అని చాలా మంది చెప్తూ ఉంటారు. నిజంగా ఇది సీటెజ్ హర్రర్ థ్రిల్లర్ మూవీ. ఏం జరుగుతుంది అనేది కూడా ఎక్స్పెక్ట్ చేయలేనంత ఇదిగా చూపించారండి. క్లైమాక్స్ లో వచ్చిన షార్ట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఆ గబ్బిలాల్ సీక్వెన్స్ అయితే మటుకు చాలా 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 బాగుంటుంది. థియేటర్కి వచ్చిన ఏ ఒక్కరు కూడా అంటే అరే ఏంట్రా ఇది అనే విధంగా అయితే ఉండదు. ఎక్కడ కూడా బోర్ కొట్టదు ఎవరికి. అరే ఎందుకు ల్యాగ్ ఉంది ల్యాగ్ అనే మాట లేదు. సినిమాలో ఫుల్ టు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. హర్రర్ థ్రిల్లర్ సినిమాలకు ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో డిమాంటీ కాలనీ 2 డిమాంటీ కాలనీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ 3 కూడా రాబోతుందని క్లైమాక్స్ లో ఒక లీడ్ ఇచ్చారు. సో డిమాంటీ కాలనీ సిరీస్ విల్ బి ద బెస్ట్ హర్రర్ సిరీస్ నాకు తెలిసి. భయపెట్టడంలో కామెడీగా చాలా వచ్చాయి, కామెడీ హర్రర్ తో. బట్ అలా కాకుండా స్టార్ట్ టు ఎండ్ సీటేజ్ లో కూర్చోబెట్టి ఫుల్ ఆన్ హర్రర్ ఫీల్ క్రియేట్ చేసి థియేటర్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేశారు డైరెక్టర్ అండ్ ప్రియా భవానీ శంకర్. ఆవిడ క్యారెక్టర్ కానీ అండ్ హీరో గారు ఆమె క్యారెక్టర్ ఆయన క్యారెక్టర్స్ ఎవరికి వాళ్ళు 100% దే గేవ్ దేర్ ఎఫర్ట్స్. సో సినిమా ఎక్కడ బోర్ కొట్టదు. వీళ్ళు థరోలీ ఎంజాయ్. ప్లీజ్ డు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థియేటర్ లో ఈ ఫీల్ మటుకు మిస్ అవ్వకండి. థియేటర్ లో చూస్తేనే ఆ హర్రర్ థ్రిల్లర్. ఓటీటీలో వస్తుంది కదా వెయిట్ చేద్దాం ఇలాంటివి పెట్టుకోవద్దు. ఖచ్చితంగా థియేటర్ లో చూడాల్సిన సినిమా డిమాంటీ కాలనీ 2. సో ప్లీజ్ డు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. చాలా బాగుంది బ్రో మూవీ, చాలా బాగుంది. చూసాను ఆల్రెడీ. 2 కూడా బాగానే ఉంది. కాకపోతే వర్షం పడడం వల్ల కొంచెం లేట్ వచ్చిన కొంచెం, కానీ మూవీ అయితే మాత్రం చాలా బాగా